కి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ వెరిఫై చేసాం. అట్లాగే క్యూబిక్ పాలినామియల్ కూడా మనకి ఆ రిలేషన్ అనేది ఉంటుంది. సో క్యూబిక్ పాలినామియల్ ఎక్కువగా 10th క్లాస్లో అడగడు, ఓన్లీ క్వాడ్రిటిక్ పాలినామియల్ మీదే వస్తాయి. బట్ సమ్ టైమ్స్ బిట్స్లో కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. సో ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయో ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ax³ + bx² + cx + d ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. మనకు తెలిసింది క్వాడ్రిటిక్ పాలినామియల్ ax² + bx + c, రైట్? సో దీన్ని చూసినప్పుడు మనము దీనికి ఆల్ఫా అండ్ బీటా అనేవి జీరోస్. సో అప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమని రాసి -b/a ఆల్ఫా బీటా. ఇట్లా ప్లస్ అంటున్నానంటే సమ్ ఆఫ్ జీరోస్ అని, ఆల్ఫా బీటా అంటున్నాను ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ c/a. ఇవి ఫార్ములాస్ మనకి ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అట్లాగే క్యూబిక్ పాలినామియల్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ ద జీరోస్ కావాలి. సో ఇక్కడ మన క్యూబిక్ పాలినామియల్ కాబట్టి గామా కూడా యాడ్ చేసాము. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములాలో ఏమీ చేంజ్ లేదు. సో సేమ్ యాజ్ -b/a. ఓకే, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ ప్రోడక్ట్ కి 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎలా తీసుకుంటామంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఆల్ఫాతో స్టార్ట్ చేసాం, ఆల్ఫా బీటా గామా ఉంటాయి కదా, రెండు తీసుకుంటాం అనమాట. ఆల్ఫా బీటా, ఇక్కడ బీటాతో ఎండ్ అయింది, మళ్ళీ బీటాతో స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ గామాతో ఎండ్ అయింది, గామాతో స్టార్ట్ అయింది. ఇట్లా తీసుకుంటాం. దీన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. దీనికి ఫార్ములా ఏంటి అని అంటే మనకి ఏదైతే ఈ ప్రోడక్ట్ వచ్చిన ఫార్ములా ఉందో అదే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా కంపేర్ చేసి నేను చెప్తున్నాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా అండ్ గామా, వీటి ప్రోడక్ట్ అనమాట. మధ్యలో ఇంటూ ఉంది, ఈక్వల్ టు ఇది మైనస్ లాగా అనిపిస్తుంది, మధ్యలో ఇంటూ ఉంది. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ వీటికి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ABCD ఇప్పుడు వరకు A అండ్ B అండ్ C యూజ్ అయింది, D యూజ్ అవ్వలేదు కదా. సో Dకి ఫార్ములా ఏంటంటే -d/a. సో ఈ 3 ఫార్ములాస్ సింపుల్ గా గుర్తుపెట్టుకునేటట్టు. ఈ రెండు కామనే ఉన్నాయి, -b/a c/a. లాస్ట్ ది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటంటే -d/a. లైక్ ఇక్కడ -b లా ఉంది కదా, ఇక్కడ d అన్నమాట. సో సింపుల్ గా ఈ 3 ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ యూస్ చేసి మనము సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే.